నెల్లూరు అలీపురం డంపింగ్ యార్డ్ లో సంవత్సరాలుగా పేరుకుపోయిన సుమారు 30,000 టన్నుల వారసత్వ వ్యర్థాల తొలగింపు పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. బయోమైనింగ్ పద్ధతితో చెత్తను వేరు చేసి రీసైకిల్ చేయగల పదార్థాలను వేరు చేస్తూ మిగతా వ్యర్థాలను శాస్త్రీయంగా తరలిస్తున్నారు. డంపింగ్ యార్డు దీనివల్ల మంచి పనే. ఇటు పక్క ఇంతకుముందు దీనివల్ల దోవను బావాలన్నా కూడా వాసన దోవలు గందరగోళంగా ఉండింది. ఇప్పుడు ఏం లేవు, ప్రస్తుతానికి బాగా శుద్ధంగా ఉంది. ఇది పోయినందువల్ల మంచి చెడేం లేదు. వర్షం పడేటప్పుడైతే అసలు నడవలేము, దోమలు కూడా బాగా వస్తాయి. అసలు వేస్ట్గా ఉంటుంది, తీసేయాలండి ఇది వీలైనంత తొందరగా. ఎన్నో ఏళ్లుగా కంపు, దుర్వాసన, దోమల సమస్యలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఇది ఒక పెద్ద ఉపశమనం కలిగించే పరిణామంగా భావిస్తున్నారు. డంపింగ్ యార్డు వర్షాలు దోమలు విపరీతంగా ఉండేడా ఇప్పుడు కూడా ఉండయి. ఈ డంపింగ్ యార్డు తీసేస్తేనే చాలా బాగుంటుంది. ఇది ఉన్నందువల్ల ఈ ట్రాఫిక్కి బాగా గలీజ్ అయిపోయి రాను పోను దోమలు బోళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇది తీసేసి వెంటనే మాకేదైనా దీనికి బదులు పార్కు అలాంటిది ఏదైనా పెడితే బాగుంటుంది. ఇది ఉన్నందువల్ల ఉపయోగం లేదు. ఈడక దోమలు ఈగులు గలీజ్ అయిపోయి అంతా రాను పోను ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. వచ్చే పోయే వాహనాలకి స్మెల్ అంటే స్మెల్ వస్తుంది. ఇంకా వర్షం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బాగా నీళ్ళు నిలబడిపోయి మరీ ఎక్కువ గలీజ్ వాసన పోయే వాళ్ళకి ప్యాసింజర్లకి అంతా కూడా కొంచెం ఇదిగానే ఉంటది. ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ప్రకటించింది. 2026 చివరి నాటికి ఈ ప్రాంతాన్ని పూర్తిగా క్లియర్ చేసి పచ్చని పబ్లిక్ పార్క్ గా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్ 2, 2026 నాటికి రాష్ట్రాన్ని చెత్తరహితంగా పచ్చని గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల వారసత్వ చెత్తను వదిలి వెళ్లిందని, ప్రస్తుతం రోజుకు సుమారు 26,000 టన్నుల చెత్తను తొలగిస్తూ ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేశామని తెలిపారు. అయితే పనులు పూర్తయ్యే వరకు స్థానిక ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఉంది. చెత్త తరలింపు సమయంలో దుమ్ము, దుర్వాసన, భారీ వాహనాల రాకపోకలు ప్రజలకు తాత్కాలిక అసౌకర్యం కలిగిస్తున్నాయి. ఇక్కడ పార్క్ కానీ చేస్తే ఇక్కడ ఏరియా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ జనాలు కానీ పిల్లలు కానీ బాగా భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళంతా ఆడుకోవడం చేయడం ఇవన్నీ కూడా చాలా వాతావరణం బాగుంటుందని అనుకుంటున్నాం. అప్పుడు అవసరం కాబట్టి స్థలం లేదు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు, దానివల్ల ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎట్లా అధికారులు ఇక్కడి నుంచి తీసేస్తున్నారు, మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి నివాసం స్థలంలో ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కాబట్టి ఇది పోయినందువల్ల మంచి చెడేం లేదు. నారాయణ గారు మంచి పని చేశారు. అయినప్పటికీ ఈ బాధ నుండి పూర్తిగా విముక్తి కలగాలంటే పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యానికి ముగింపు పలకాలని ప్రజలు ఆశిస్తున్నారు. అలీపురం డంపింగ్ యార్డ్ పునరుద్ధరణ పూర్తయితే చెత్త కుప్పల స్థానంలో పచ్చని పార్క్, శుభ్రమైన వాతావరణం, ఆరోగ్యకరమైన జీవన శైలి నెలకొంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒకటి, పనులు నిజంగా 2026 చివరి నాటికి పూర్తవుతాయా? అలీపురం ప్రాంతం నిజంగా చెత్త కుప్పల నుంచి గ్రీన్ పార్కుగా మారుతుందా? నెల్లూరు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ డంపింగ్ యార్డు కథకు సుఖాంతం ఎప్పుడు వస్తుందో చూడాలి.